గ్రంథం 5వ అధ్యాయం 8 నుంచి చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే, అయితే నేను దేవుని ఆశ్రయించుదును. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఏదైనా సమస్య మన జీవితంలో ఎదురైనప్పుడు మరి ఆ సమస్యని లోకరీతిగా ఎలా పరిష్కరించుకోవాలని చూస్తాము. ఓకే, సో ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్. ఓకే, if he or she encounters any impossible situation or any problem, so they want to solve that problem through the world system. మరి అలా లోకరీతిగా సమస్యను పరిష్కరించుకోవడం తప్పు కాదు, అది మంచిదే. ఓకే, అంటే కొంతవరకు మంచిది. అంటే ఉదాహరణకు చూడండి, మీకు జ్వరం వచ్చింది అనుకోండి, మీరు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. బీపీ ఉందనుకోండి, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. అలా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, లాస్ట్ స్టేజ్ దాకా మీకు గుర్తుపట్టలే, ఏమంటారు డాక్టర్? ఇక సీరియస్గా ఉంది, మా చేతిలో లేదు, మా చేయి దాటిపోయింది అంటారు. ఓకే, అంటే మనం చూసినట్లయితే అంటే అంటే చాలాసార్లు ఏంటంటే మనం చూసుకోవాలన్నమాట. అంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కొన్ని పెద్దవాటి విషయంలోనే దేవుని ఆశ్రయిస్తాం. మనకి ఏదైనా పెద్ద అవసరం వచ్చినప్పుడు, లేకుంటే మరి మనుషులు తీర్చలేని సమస్య వచ్చినప్పుడే అప్పుడే దేవుణ్ణి ఆశ్రయిస్తాం. కానీ అలా కాకుండా నీకు మరి ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మరి దేవుని ఆశ్రయిస్తున్నావు అనుకోండి, ఓకే, నీకు కొండంత సమస్య రేపు పొద్దున వచ్చినా సరే దాన్ని ఈజీగా జయించగలవు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు. సో అందుకే మరి బైబిల్లో దేవుడు ఏమంటారంటే, ఒక భక్తుడు ఏమని రాస్తారంటే, మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట లేదు. సో ఇప్పుడు కూడా మరి మనిషిని మనం ఆధారం అనుకోకూడదు. ఓకే, మరి దేవుడే మన ఆధారము. మరి ఏది ఉన్నా మరి నేను దేవుణ్ణే ఆశ్రయిస్తాను అని నిర్ణయించుకోవాలి. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఓకే, మరి చూడండి, ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంటే మనుషులను నమ్ముకోకుండా ఎప్పుడైతే మరి దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు తన సామర్థ్యాన్ని మరి మన ఎడల కనపరుస్తాడు. సో వెన్ వి సీక్ గాడ్, హీ విల్ యూస్ హిస్ ఎబిలిటీ అండ్ బ్లెస్సెస్ అండ్ డెలివరస్ అండ్ హీలర్స్. ఎప్పుడైతే మనము దేవుని అన్ని విషయాల్లో ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు తన సామర్థ్యాన్ని ఉపయోగించి మరి మనకున్న ఆ సమస్య నుండి మనం ఏం చేస్తాడు? మరి ఇక్కడ చూసినట్లయితే భక్తుడు రాస్తున్నాడు, చూడండి, మరి దేవుని సామర్థ్యము ఎంత గొప్పది, మరి దేవుడు ఏం చేయగలడు అనేది రాస్తున్నాడు. ఓకే, చూడండి, పక్కన అడగండి, ఎందుకు నువ్వు దేవుని ఆశ్రయించాలి తెలుసా అనండి. 9వ వచనం చూద్దాం. ఎందుకు దేవుని ఆశ్రయించాలంటే చెప్పండి, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా. కెన్ యూ థింక్ అబౌట్ దిస్ పిక్చర్? ఒకసారి ఆలోచిస్తాం. ఆయనంట ఎలాంటి కార్యాలు చేస్తాడంట? పరిశోధింపజాలని కార్యాలంట. ఒకసారి ఈ మినిస్ట్రీలో ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండేవాడు అనమాట. ఆయనకి మరి గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకున్నాడంట. పరీక్ష చేయించుకుంటే 2 వాల్స్ బ్లాక్ అయ్యాయని చూపెట్టిందంట రిపోర్ట్. 2 వాల్స్ బ్లాక్ అయ్యాయి, ఎలాగైనా మీకు బైపాస్ చేయాలన్నారంట. అలా అన్నప్పుడు పాపం ఆయన దగ్గర డబ్బులు లేవు, అప్పటికే ఆయన అప్పులు ఉన్నాయి ఆయనకి. హీ హ్యాస్ మెనీ డెట్స్ ఇన్ హిస్ లైఫ్. సో ఒకసారి మరి మా సంఘానికి వచ్చారనమాట. అంటే ఆయన యేసుబాబు తెలియదు, ఆయన మరి అన్యుడు. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ప్రార్థించిన తర్వాత మళ్ళా జనరల్గా చూడండి, కొంతమంది డాక్టర్ ఏం చేస్తారంటే మరి సర్జరీకి వెళ్ళే ముందు అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూసుకుంటారంట. ఓకే, సో ఆయన కూడా సర్జరీకి ఆయన ఏం చేశారు, 3 లక్షలు ఆయన అప్పు చేసి వెళ్ళారంట మళ్ళీ హాస్పిటల్. ఓకే, సో మళ్ళా పరీక్ష చేస్తే ఆ గుండెలో వాల్వ్ బ్లాక్ ఏం లేదంట, అంత గుండె నార్మల్గా ఉందంట. హల్లెలూయా. సో డాక్టర్లు ఆశ్చర్యపోయారు, అదేంటది. చూడండి, ఆయన మరి దేవుడు అంటే ముందు పరిశోధించారు వాళ్ళు. అంటే టెస్ట్, పరిశోధన అంటే ఏంటి? టెస్ట్ అనమాట. ఆ టెస్ట్లో ఏమనొచ్చింది? 2 వాల్వ్ బ్లాక్ ఉన్నాయని వచ్చింది. ఆ తర్వాత మరి నేను ప్రార్థించిన తర్వాత వెళ్ళి మళ్ళా చూసుకుంటే ఆ వాల్వ్స్ బ్లాక్ అయ్యలేదు. హల్లెలూయా. అంటే మరి దేవుడు ఏం చేశాడు అక్కడ? అద్భుతం. అందరు అద్భుతాల నుండి
మన దేవుడికి ఒక పేరు ఉందండి. ఆయనకి ఏం పేరు అంటే అద్భుతాలు చేయు దేవుడు. ఏ దేవుడు అండి? మరి ఇక్కడ అంటున్నాడు ఒక అద్భుతం 2 అద్భుతాలు కాదు, ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు చేయవాడండి. హల్లెలూయా. మరి ఈ మినిస్ట్రీలో చూస్తే కొన్ని వందల అద్భుతాలు, మరి చాలా మేము రికార్డ్ చేసి పెట్టాం, కొన్ని రికార్డ్ చేయలేదు. ఒక ఆమెకి పాపం పోలియో అనమాట. షీ హ్యాస్ 2 కాళ్ళు పనిచేయవు. మరి చిన్నప్పుడు ఇంజక్షన్ ఇవ్వలేదు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ ఆమె హైందవ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె మరి ఒక ముల్కనూరులో చేసేవాళ్ళం ఎవ్రీ ఫ్రైడే. ఓకే, ఆమె వచ్చేది ఎలా తెలుసా, అదేంటి నడుచుకుంటా ఉంటుంది, ఆ వీల్ చైర్ బండి మీద వచ్చేది అక్కడి నుంచి. ఓకే, చూడండి చాలా మంది చూడండి 2 కాళ్ళు 2 చేతులు చక్కగా ఉంటే రారు. ఆమె మరి ఒక 4-7 కిలోమీటర్ల నుంచి వచ్చేది. అలాగే అప్పుడప్పుడు వాళ్ళు ఎవరు తీసుకొచ్చేవాళ్ళు కాదంటే ఆమెనే వచ్చేది అనమాట. ఓకే, పెట్టుకుంటూ ఆమె వచ్చి మరి వాక్యం వెళ్ళిపోయేది అనమాట. ఆమెలో ఆశ చూశాను ఏంటంటే ఆమె ఫోన్లో రికార్డ్ చేసుకునేది నా మెసేజెస్. మళ్ళా మరి ఇంకా ఆమె పాపము నాకు తెలియదు, ఆమె కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంట. ఓకే, చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఓకే, ఆమె వచ్చింది ఒక 6 నెలలు సంవత్సరం వచ్చింది, ఆ కిడ్నీలో రాళ్ళు అన్నీ పడిపోయాయి. హల్లెలూయా. డాక్టర్లు అన్నారంట ఎలాగైనా ఆపరేషన్ చేసి తీసేయాలా, ఇంకా స్టోన్స్ చాలా పెద్దగా ఉన్నాయి అన్నారంట. ఓకే, ఆమె ఆశ చూడండి. ఒకసారి నాకు ఆశ్చర్యమైంది ఒక సంగతి. పాపం వాళ్ళ ఇంట్లో ఎవరికో బాగాలేదంట, ఆమెకే బాగాలేదు పాపం, మళ్ళీ కొంచెం సిక్ అయిందండి. సిక్ అయిందని ఒకసారి ఫోన్ పంపించింది చర్చ్. ఏం పంపించింది? ఈ ఫోన్ ఎందుకని అడిగాను. ప్రమీల పంపించింది, ఈ ఫోన్లో ఈ మెసేజ్ రికార్డ్ చేయమని పంపించింది. అందరు ఆశ అనండి. దేవుడు ఎవరి జీవితంలో ఎక్కువ కదులుతాడు, దేవుడు ఎవరి జీవితంలో ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తాడంటే ఎవరైతే ఆశ కలిగి ఉంటారో. లాస్ట్ వీక్ చెప్పాను, మనము దేవుని కొరకు ఏం చేయాలంట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నేను ఆశపడుతున్నాను అంటాడు ఒక భక్తుడు. ఆ భక్తుడి పేరు దావీదు. బైబిల్ అనేక మంది భక్తులు ఉన్నా సరే దేవుడు ఏమన్నాడు, దావీదునా హృదయానుసారుడు. ఎందుకంటే ఆయన ఆశ ఉందంట. ఆయనలో ఏముందంట, చాలా మందిలో ఆశ తగ్గిపోతుంది. ఎవరిలో అయితే ఆశ తగ్గిపోతుందో వారు అద్భుతాలు పొందుకోవడం చాలా చాలా ఆలస్యం అవుతుంది. అద్భుతాలు జరగమని కాదు, కానీ అద్భుతాలు పొందుకోవడంలో ఆలస్యం జరిగిపోతుంది. నేను ఆశ్చర్యపోయాను అన్నమాట. ఆమె వచ్చి సాక్ష్యం చెప్పింది, నా కిడ్నీలో రాళ్ళని వాళ్ళ బంధువులు నమ్మలేదు కదా, అలగలే పడిపోతే కిడ్నీలో రాళ్ళు అంటే ఆమె చూపెట్టిందంట వాళ్ళందరూ. చూడండి, హల్లెలూయా. సో మరి ఎంతమంది మీ జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశపడుతున్నారు? ఓకే, చూడండి, మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే మనము ఏం చేయాలో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, let us go to Galatians. గలతీయులకు రాసిన పత్రిక. ఒక ఆయన చెప్తున్నాడు, కోమా నుంచి బయటకు వచ్చాడండి. ఏం నుంచండి? ఒక దీపావళి టైంలో ఇంకా పాపం వాళ్ళ పిల్లలకి అవన్నీ బాంబ్స్ తెచ్చాడు కాల్చుకోవాలని. వెళ్తున్నప్పుడు పాపం సడన్గా యాక్సిడెంట్ అయ్యి హెడ్కి ఇంజరీ అయ్యి మొత్తం కోమాలకు వెళ్తాడు. మరి తన భార్యకి యేసుప్రభు తెలియదు. ఓకే, ఆమె అంటే గుడికి వెళ్ళేది, అన్నిటికి వెళ్ళేదంట. మరి ఆమె ఇంకా డాక్టర్లు ఉన్నారంట, అమ్మ మేము ఒకళ్ళు ఆపరేషన్ చేసినా సక్సెస్ కాదు, ఎందుకంటే కోమాలో ఉన్నాడు కాబట్టి చనిపోయే అవకాశం ఉందని చెప్పిందంట. సో ఎవరో ఆమెకి యేసుప్రభు గురించి చెప్పారంట, యేసుప్రభు నమ్ముకోండి అమ్మా మంచిగా అవుతుందంట. ఆమె ఒకటే అందంట, నా భర్తని కనుక నువ్వు బతికిస్తే నేను నమ్ముకుంటా అని చెప్పింది. అదే రోజు రాత్రి దేవుడు ఆయన కోమానికి బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. చూసారా? అంటే మన దేవుడు ఏంటంటే అద్భుతాలు చేయవాడు. ఇది చాలా మంది ఏంటంటే క్రైస్తవత్వం అంటే ఒక మతం అనుకుంటారు, ఇది మతం కాదు. ఓకే, ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తావో, ఆయన ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఇంతమంది ఏమన్నాడు భక్తుడు, మనం ఏం చేయాలి, దేవుణ్ణి ఆశ్రయించాలంతే. అలాగే డాక్టర్లు వెళ్ళడం తప్పు కాదు, డాక్టర్లు వెళ్ళడం మంచిదే, అన్ని మంచిదే. కానీ we need to fix our thoughts and faith on Jesus. హల్లెలూయా. ఓకే, ఎందుకంటే మన దేవుడు ఏం చేయవాడు, అద్భుతాలు చేయవాడు. మరి అద్భుతాలు మన జీవితంలో పొందుకోవాలంటే ఒక తాళపు చెవి మీకు ఇస్తాను. ఎంతమంది కావాలి తాళపు చెవి? ఓకే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ పౌలు భక్తుడు ఈ గలతీ సంఘానికి రాస్తున్నాడు లేఖ రాస్తూ ఒక మాట అంటున్నాడు. చూడండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయిస్తున్నాడు.
మరి ఇక్కడ చూస్తే మరి గలతీ సంఘము మరి కృప నుండి వీళ్ళు తొలగిపోయారనమాట. పౌలు చాలాసార్లు అంటూ ఉండేవాడు అనమాట. నేను లాస్ట్ వీక్ మీకు చెప్పాను దేవుని కృప గురించి. మరి ఎంతమంది క్రియల ద్వారా రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది క్రియల ద్వారా రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు? ఎవరు లేరు కదా. ఎంతమంది కృప చేత రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు? బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే మనము క్రియల ద్వారా కాదు, ఆయన కృప చేత రక్షింపబడ్డాం. మరి ఘోరమైన పాపంలో ఉన్న మనల్ని మరి దేవుడు తన ప్రేమతో రక్షించి మనల్ని ఏం చేశాడు? మనందరినీ కృపతో రక్షించాడు. హల్లెలూయా. అందుకే అంటాడు మరి నువ్వు క్రియల వల్ల రక్షింపబడలేదు కాబట్టి నువ్వు క్రియల ద్వారా అతిశయపడడానికి వీలు. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గలతీ సంఘము మరి పౌలు అంటాడు అనమాట, ఆయన బోధించే సమయంలో నేను వెళ్ళిపోయిన తర్వాత మరి అంటే పౌలు కృపావాక్యాన్ని చాలా గొప్పగా బోధించిన వ్యక్తి. ఆయన అంటాడు అనమాట, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తాయి జాగ్రత్త అంటాడు. ఓకే, మరి ఇక్కడ చూస్తే లెట్ us see this is not the part of the message, but I want to preach this about grace. Okay, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 చదువుదాం. చూడండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. చూడండి, సో మనందరినీ దేవుడు దేని ద్వారా రక్షించాడు? కృప ద్వారా రక్షించాడు. To make you understand, I will preach some verses about grace. Okay, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Let us go to Romans chapter 5 verse 8 and 9. చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూడండి, అంటే మన పాపంలో ఉండగానే క్రీస్తు ఏమయ్యాడంటే మన కొరకు చనిపోయాడు. చూడండి, లోకం ఏమంటే నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, నువ్వు తేడా ఉంటే నేను తేడా పడతా ఉంటాను. అది లోకం క్యారెక్టర్. అంటే నువ్వు మంచిగా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు ఏమైనా తేడా కొట్టావు నేను పక్కన పెడతా అనుకుంటారు. కానీ దేవుని ప్రేమ అలా కాదు, దేవుని కృప అలా కాదు. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు చూసారా మరి పర్వతాలు, ఎంతమంది చూసారు పర్వతాలు, కొండలు? ఎప్పుడైనా చూడండి, ఒక కొండ ఇక్కడ ఉందనుకోండి, ఒక కొండ ఓకే ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఓకే, అది మీరు వెళ్ళి ఒక 10 సంవత్సరాల తర్వాత చూడండి అలానే ఉంటుంది. అది 100 ఏళ్ళ తర్వాత చూడండి అలానే ఉంటుంది. ఇంకా 200 ఏళ్ళైనా అలానే ఉంటుంది. అది అంటే పర్వతాలు కొండలు తొలగిపోయే అవకాశం ఉందా? అండి. పర్వతాలు కొండలు అవి ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఉందా? లేదు. మరి దేవుడు ఏమంటాడంటే పర్వతాలు కోయలు తొలగిపోయినా మెట్టులు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. హల్లెలూయా. చంపలు కూడా ఆయన కృపకు ఒకసారి. అంటే గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ గ్రేస్. మరి ఇక్కడ చూస్తే అంటున్నాడు చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. చూడండి, మనందరినీ దేవుడు ఏం చేశాడంటే తన రక్తం ద్వారా నీతిమంతులుగా చేశాడు. మరి అంతేకాదు, చూడండి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక వెళ్దాం ఒకసారి. ఎఫెసియన్స్ చాప్టర్ 2 చూడండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే ఒక వ్యక్తి పాపం చేసినట్టయితే వాడు మరణానికి పాత్రుడు అని అర్థం అన్నమాట. కానీ యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? గుడ్ ఫ్రైడే వస్తుంది ఇప్పుడు. ఓకే, యేసు ప్రభు పరిశుద్ధుడు. ఎవరండి యేసు ప్రభు? ఆయన నోట పాపము లేదు. ఓకే, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయనలో ఏ కపటము లేదు. మరి యేసు ప్రభు మనం చూసినట్లయితే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట అంటాడు పౌలు. చూద్దాం, మరి ఆయన కృప గురించి మీకు తెలియాలి. ఓకే, టు మేక్ యూ అండర్స్టాండ్ హిస్ గ్రేస్ ఐఎమ్ ప్రీచింగ్ దిస్ పార్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3 నుంచి చదువుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము. దేని నిమిత్తం అండి? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం ముందు పాపములకు శిక్ష విధించాడు. చూడండి, అంటే మనం చేసిన పాపాలకి శిక్ష ఎవరికి విధించాడు? దేవుడు ఆయనకు విధించాడు.
ఆయన తల మీద ములకిరీటం పెట్టారు, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు. అవి మన కొట్టాలి అసలు మనం చేసిన పనులకి. కానీ మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఒక పాట కూడా ఉంటుంది, మరణ పాత్రులమైన మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. అంటే మన పాప శిక్షను ఆయన భరించాడు. ఎందుకంటే ఆయన ఎవరు? కృపా సత్య సంపూర్ణుడు. సో ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఓకే, ఇక శిక్ష నీకు లేదు ఈరోజు. అందుకే అంటే రోమిలకు రాసిన పత్రిక 8వ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. మరి శిక్ష లేదు. ఇప్పుడు మీ మీదకి రావాల్సిన శిక్ష ఎవరి మీద పడిపోయింది? ఆయన మీద పడుతుంది. హల్లెలూయా. మనం చూసినట్లయితే మరొక చోట రాయబడి ఉంటుంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. మరి రక్తాన్ని చిందించి మన అందరికి ఏమి ఇచ్చాడండి? తన కృప ద్వారా పాప క్షమాపణ ఇచ్చాడు. అదే అన్నాడు చూడండి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. చెప్పండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఆ దేవుడు ఎవరండి? కరుణా సంపన్నుడు అంట. అంటే ఇంగ్లీష్లో బాగుంటుంది, బట్ గాడ్ హూ ఈస్ రిచ్ ఇన్ మెర్సీ అంటాడు. బట్ గాడ్ ఈస్ రిచ్ ఇన్ మెర్సీ అంట. ఓకే, మనం చూసి చాలా మంది వాళ్ళని బాగా రిచ్ అంటాం. సో మన దేవుడు దేనిలో రిచ్ తెలుసా? కృపలో రిచ్ అంట ఆయన. హల్లెలూయా. చెప్పండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సైతము, అంటే చనిపోయే స్థితి మనందరిది, మనం చేసిన క్రియలను బట్టి. ఈ సావరా అనే దేవుడు ఏం చేశాడు? మనం చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అంటే చెప్పండి, మన ఎడల చూపిన తన మహాప్రేమను బట్టి, తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే మనము చనిపోయే వారము, ఉగ్రతకు పాత్రులం. అలాంటి మనల్ని, మన మీద శిక్ష రాకుండా, ఉగ్రత రాకుండా మన మీద పడాల్సిన శిక్ష ఆయన భరించి, ఆ ఉగ్రతను ఆయన భరించి మన ఎడల ఏం చూపెట్టాడంటే తన మహాప్రేమను చూపెట్టాడు. తప్పకొట్టడం లేదా? తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించాడంట. నువ్వు బతుకున్నందుకు నువ్వు తినే డైట్ మూలంగా బతికలేవు, నువ్వు తీసుకునే ఆహారం మూలంగా బతికలేవు, నువ్వు తీసుకునే మందుల మూలంగా బతకట్లే. ఆయన కృపతో బతుకున్నావు ఈ భూమి మీద. హల్లెలూయా. తప్పలు కొట్టండి. అందుకే అంటే దావీదు, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైందంట. ఒకసారి పైకి చూడండి, ఒకసారి అందరూ బయటకు వెళ్ళి చూడండి, ఇక్కడ స్లాబ్ కనబడుతుంది. ఓకే ఓకే, బయటకు వెళ్తే ఆకాశం అందుకోగలుగుతారు మీరు? అందుకోలేదు. ఆయన కృప అంట ఆకాశము కంటే ఎత్తైందంట. హల్లెలూయా. చాలా మంది అంటారు వాడు పాప పనులు చేస్తున్నాడు, వాడు పాపి, వాడు దోషి అంటారు. మరి బైబిల్లో ఆయన అంటాడు, పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప పరిమితంగా విస్తరించి ఆ పాపాన్ని తీసేసి ఆ వ్యక్తిని పరిశుద్ధునిగా చేయగలదు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుని, ఆ యొక్క పాపిని నీతిమంతులుగా మార్చగలదు కృప. అందుకే చూడండి, యేసుప్రభు ఉన్న కాలంలో మరి మత నాయకులు, మతానికి సంబంధించిన వ్యక్తులు ఏమీ పొందుకోలేకపోయారు ఆయన దగ్గర నుంచి. కానీ దొంగలు, పాపులు, తుంకరులు, వేశ్యలు వచ్చి ఆయన దగ్గర నుంచి ఆయనతో కూర్చొని భోజనం చేసి వారు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఆ మాటలు విని వాళ్ళు ఆయన వెంబడించారు. అందుకే మార్క్స్ వార్తలో చూద్దాం ఒక మాట. ఐ లవ్ దిస్ పార్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్. మార్క్స్ వార్తకి వెళ్దాం ఒకసారి. ఓకే, లెట్స్ గో టు మార్క్స్ వార్త 2వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఇక్కడ చూస్తే, ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్పయ్య కుమారుడు లేవిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేక ఆయనను వెంబడించాను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా, అందరూ చెప్పండి, అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను, ఎవరండి? చెప్పండి, సుంకరులను, పాపులను అనేకులు యేసుతో కూడా ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులు ఉండిరి. ఎంతమంది ఉన్నారండి ఆయన దగ్గర భోజనం చేయడానికి? ఆయన భోజనానికి వెళ్ళాడు, కూర్చున్నాడు భోజనానికి. ఓ పదరా యేసు అక్కడ ఉన్నాడు పద అని ఎంతమంది అక్కడ ఉన్న పాపులు, సుంకరులు అందరూ వచ్చేసారంట. బ్యాచ్ అనేకులు వచ్చారంట ఆయన దగ్గర, వచ్చి కూర్చున్నారంట. ఎందుకు కూర్చున్నారు తెలుసా? వారు ఆయనను వెంబడించు వారైంది. హల్లెలూయా. సో ఆయన తెలుసు వాళ్ళందరికీ. సో ఈయన కృపచూపు వాడు అని తెలుసు అన్న. ఈస్ నాట్ ఎ లీగలిస్ట్. ఓకే, యేసు ప్రభు ఒక లీగలిస్ట్ కాదు. He doesn't come to the earth to give rules and regulations. He came to this earth to give grace, to extend grace.
ఓకే, మరి దేవుడు మన ఎడల ఏం చూపడానికి వచ్చాడండి? కృప చూపడానికి వచ్చాడు. మరి ఇక్కడ చూస్తే అందుకే అంటాడు పౌలు, ఏమంటాడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 చెప్పండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనకిచ్చిన వరం అంటే ఏంటంటే ఆయన కృప అంట. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నా వల్ల జరిగింది అనుకుంటారు. మరి మన వల్ల ఏం జరగదండి. పక్కన నీతో ఏం జరగదని చెప్పండి. మరి దేవుని యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. ఇదేమంటున్నాడు చెప్పండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీల్లేదు. ఇప్పుడు చాలా మందికి అతిశయం వచ్చేస్తారు. ఏదైనా మంచి పని చేస్తే చాలు ఇంకా అమ్మా నేనే గ్రేట్ అనుకుంటాను. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఒక యవనుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు, నేను నిత్య జీవానికి వారసున్నావా అంటే నేనేం చేయాలంటాడు. అంటే వాటిలన్నీ పాటించాలంటాడు. అన్ని పాటిస్తున్నా చిన్నప్పటి నుంచి అని అతిశయపడతాడు. అతిశయపడ్డప్పుడు కరెక్ట్ ఇంకొకటి కొద్దిగా నువ్వు ఆస్తి మొత్తం అమ్మేసి బీదలకు ఇచ్చేసి అంటే ఒక చిన్న పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఓకే, అంటే వాడు అతిశయపడుతున్నాడు అనమాట. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ బైబిల్ ఏమని రాయబడి ఉంది? మనం క్రియల ద్వారా రక్షింపబడలేదు కనుక, మనందరం కృపచేత రక్షింపబడ్డాం కనుక మనం అతిశయపడడానికి వీలు. నువ్వు అతిశయపడ్డామనుకో దాన్ని ఏమంటారు తెలుసా? స్వనీతి అంటారు. ఏమంటారండి? అది మనం చూసినట్లయితే మరి పౌలు ఈ వాక్యాన్ని బోధించాడు ఒక సంఘానికి, ఈ కృప గురించి. ఇప్పటిదాకా నేను బోధించాను కదా, అదే బోధించాడు. బోధించిన తర్వాత ఇదంతా రాంగ్ అన్నారు వాళ్ళు. ఎవరు? ఒక సంఘం. ఏమండి అంటే పౌలు బోధించిన సువార్త అంటే విన్నారు, ఓకే, రాంగ్ అని కూడా కొంతమంది అనకపోవచ్చు. మరి చూసినట్లయితే మరి మన భిన్నమైన సువార్త తప్పి తిరిగారు అనమాట. అదే రాస్తున్నాడు ఇక్కడ చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. చెప్పండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. ఆశ్చర్యపోతున్నాడంట పౌలు. అది ఇదేంటి అంటే యేసుప్రభు అందరి కొరకు సిలువలో చనిపోయాడు, ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ ఇచ్చాడు, ఆయన కృప ఇచ్చాడు అని నేను బోధించాను. మరి ఈ సువార్త కాకుండా మరి వేరే సువార్త వెళ్ళిపోయారేంటి అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏమంటున్నాడు చూద్దాం. ఏమన్నా అంటే అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. చూడండి, మేము మీకు అంటే అంటే చూడండి, సువార్త అంటే ఏంటి? అంటే ఏంటి? మంచి వార్త అంటే ఏంటి? వార్త అంటే వార్తే. ఓకే, సువార్త అంటే మంచి వార్త అని అర్థం. మరి దేవుని కృప అనేది మంచి వార్త. మరి ఆ వార్తను మనకు వినిపించడానికి యేసుప్రభు వచ్చారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘం ఏమైంది? ఆ కృప నుండి భిన్నమైన సువార్తకు తిరిగిపోయింది అన్నమాట. అది చూసి పౌలు ఆశ్చర్యపోయి ఏమంటున్నాడు చూద్దాం. 8వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. చూసారా పౌలు అంటున్నాడు, ఎవరైనా సరే మరి పరలోకం నుండి దూత వచ్చినా సరే వచ్చి మరి ఈ కృపా వార్తను కాకుండా, ఈ కృపా వాక్యాన్ని కాకుండా వేరే వాక్యాన్ని బోధిస్తే గనక వాళ్ళు ఏమవుతారంట? శాపగ్రస్తుడు. అదేనంటున్నాడా పౌలు అంటున్నాడా? ఆత్మ ద్వారా రాస్తున్నాడు అనమాట. ఓకే, మరి మనం చూసినట్లయితే అందుకే మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మనము ధర్మశాస్త్ర యుగంలో లేము. ఏ యుగంలో ఉన్నామండి? కృపాయుగంలో ఉన్నాం. సో లెట్ నోబడీ డిస్క్వాలిఫై యూ. ఓకే, ఇక్కడ అంటున్నాడు. మరి ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారు? మరి ధర్మశాస్త్ర సంబంధం వల్ల క్రియల వల్ల రక్షింపబడ్డాం అనుకుంటారు. కృపచేత రక్షింపబడ్డాం అన్న సంగతి మర్చిపోయారు. అందుకే పౌలు ఆశ్చర్యపోయి రాసి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమని? గలతీయులకు రాసిన పత్రిక 3:5 చెప్పండి. ఆత్మను మీకు అనుగ్రహించి
మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినటం వలన చేయించుతున్నాడు? అంటే ఎప్పుడైతే మనం ఈ వాక్యం వింటామో అప్పుడు మనకేం కలుగుతుందండి? విశ్వాసం. నేను చెప్పండి. సో ఈ విశ్వాసము ద్వారా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. హల్లెలూయా. సో ఎంతమంది ఈ రోజు నుంచి నేను నా కుటుంబము మరి వినే చెవులు కలిగి ఉంటాం అనుకుంటున్నారు? లేచి నిలబడి ప్రార్థించుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎ హియరింగ్ ఇయర్ ఫ్రమ్ టుడే, then God is going to do miracles in your life. ఓకే, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటాడు మరి ఎవరైతే మరి ఈ మాటలు వింటారో ఈ మాటల్లో శక్తి ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. మరి సువార్త అంటే ఏంటంటే దేవుని శక్తి. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ప్రభా, ఈ రోజు నుంచి మేమందరం వినే చెవి కలిగి ఉంటాం అని ప్రార్థించండి. అందరు కూడా let us pray. ప్రభా, నీవు పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలు చేయు దేవుడు అని మేము విన్నాం ప్రభా. అవును ప్రభా, నీవు అనేక అద్భుతాలు చేశావు ప్రభా. గుడ్డి వాళ్ళకి చూపు దయచేసావు, కుష్ఠరోగులు శుద్ధులుగా చేసావు, చనిపోయిన వారిని సైతం లేపావు ప్రభా. అవును, ఇలాంటి మరి మరి గొప్ప గొప్ప అద్భుతాలు మా జీవితంలో కూడా నువ్వు చేసే దేవుడు ప్రభా. మరి అద్భుతాలు మేము చూడాలంటే మరి మేము వినే చెవి కలిగి ఉండాలని వాక్యం ద్వారా సెలవిచ్చాము ప్రభా. మరి తండ్రి, ఈ రోజు నుంచి మరి మేమందరము వినే చెవి కలిగి జీవించే కృప దయచేయండి. అంతేకాకుండా నేను నా కుటుంబంలో అందరూ కూడా మరి వినే చెవి కలిగి ఉండాలి అని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఈ మాటలు మీ కుటుంబంలో అందరికి చెప్తారో మీ కుడి చేయి పైకి లేపండి. ప్రభా, మేము వినే చెవితో ఉంటాం, మరి మా కుటుంబంలో ఉన్న వారికి కూడా వినే చెవి కలిగి ఉండమని చెప్తామని అని మేము చెప్తాం అనే వాళ్ళు కుడి చేయి పైకెత్తండి. ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఈ వినే చెవి కలిగి ఉండమని నువ్వు సెలవిచ్చావు. ఇప్పుడైతే విశ్వాసంతో నీ మాటలు వింటామో ప్రభా, మరి ఈ మాటలు మాకు విశ్వాసాన్ని ఇస్తాయి. ఆ విశ్వాసము ద్వారా ప్రభా మా జీవితంలో అద్భుతాలు జరుగుతాయని తెలిసినందుకు వందనాలు తెలిసి ఏస్తున్నామని ప్రార్థన పెట్టుకుంటాం తండ్రి.